ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనము. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రియులారా, ఎరుకో పట్టణములో జక్కయ్య అనే ధనవంతుడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉన్నట వలన చూడలేకపోయెను. ఆ దారిలో ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కి యేసయ్యను చూచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కాని యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసును తన ఇంటిలో చేర్చుకొని ఉన్నాడు. తన జీవితమును మార్చుకొని ఉన్నాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చెడు పేరు తొలగిపోయెను, మంచి పేరు వచ్చెను. చీకటి తొలగిపోయెను, వెలుగు కలిగెను. జక్కయ్య అనే పేరు పవిత్రుడు అనే పేరు. మంచి పేరు పెట్టుకున్నాడు, కానీ తెచ్చుకున్న పేరు చెడ్డ పేరు. పాపి అనే పేరు తెచ్చుకున్నాడు. మంచివాడైన యేసయ్య రాకతో జక్కయ్య అనే పేరుకు సార్థకత ఏర్పడింది. పరిశుద్ధుడు అడుగుపెట్టాడు ఇంటిలో. జక్కయ్య పరిశుద్ధుడుగా మారిపోయాడు. ప్రేమామయుడు అడుగు పెట్టగానే జక్కయ్య ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. జక్కయ్య తన బ్రతుకును మార్చుకొని ఉన్నాడు. ప్రియులరా, యేసయ్యను చేర్చుకొని బ్రతుకులను మార్చుకొని ఆయన నామ మహిమార్థమై ప్రతి ఒక్కరూ జీవించుదురుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని జక్కయ్యను రక్షించిన దేవానికి స్తోత్రములు. జక్కయ్య ఇంటిలో ప్రవేశించిన దేవా, ప్రతి ఒక్కరి ఇంటిలో మీరు ప్రవేశించుమని ప్రార్థన చేయుచున్నాను. జక్కయ్య త్వరగా చెట్టు దిగి ఏ విధముగా సంతోషముతో నిన్ను చేర్చుకొని ఉన్నాడు, ఆ విధముగా త్వరగా పాపమును విడిచిపెట్టి నిన్ను హృదయములో చేర్చుకొని జీవితములను మార్చుకొని రక్షణ భాగ్యము పొందినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.